మామూలుగా జరగాల్సినటువంటి కార్యక్రమం ఈ రోజున ఉన్నటువంటి గవర్నమెంట్ అడ్డుకోవడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈ రోజున రైతులకు కావాల్సినటువంటి ఎరువులు అలాగే పండించినటువంటి ఆహార పదార్థాలకి అలాగే ఈ ఏరియాలో పండుతున్నటువంటి వాణిజ్య పంటలకి గిట్టుబాటు ధరలు కావాలని ఇవాళ సబ్ కలెక్టర్ గారికి మా నూజివేడు తాలూకాలోని వైఎస్ఆర్ నాయకులు రైతులు కలిపి ఇచ్చినటువంటి వినతి పత్రం ఈ రోజున అందజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. రైతులు ఈ రోజున రోడ్డు ఎక్కడానికి కారణం మెయిన్ ఈ రోజున యూరియా కొరత ఎక్కువగా ఉంది. యూరియా ఎక్కువ వాడుతున్నారని మీరు చెప్తున్నారు. రైతు ఎక్కువ వాడితే నష్టపోతాడని రైతుకు తెలుసు. రైతుకు కావాల్సిన వరకు ఈ రోజున వాడటం జరుగుతుంది. రైతుల మీద బ్లేమ్ చేసినటువంటి ప్రభుత్వాలు గతంలో ఎప్పుడు మన్నలేదు, భవిష్యత్తులో కూడా మన్నవని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు సీఎం గారికి కూడా ఉందని మేము తెలియపరుస్తున్నాం. మీరు నిన్నగాక మొన్న టీవీలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో వరి వ్యవసాయం దండగానే మీరు మాట్లాడటం అనేది అన్నపూర్ణ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున మీరు అవమానపరుస్తున్నారని సీఎం గారు మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటున్నామంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున కృష్ణా జిల్లా అంచున్నటువంటి నూజివేడు ప్రాంతం ఇది. మేము ఎప్పుడైనా సరే వాణిజ్య పంటలు పండించడంలో ఈ జిల్లాలో నూజివేడు ఫస్ట్ ఉంటుంది. అలాగే మీరు మామిడి గురించి మాట్లాడుతున్నారు. గత 5 సంవత్సరాలు మేము చూసాం, గిట్టుబాటు ధరలు మాకు రైతులందరికీ కూడా సజావుగా ఉన్నాయి. ఆ రోజున ఏ పైరుకైనా సరే నష్టం జరుగుతుంది అంటే క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క రైతుకే ఉంది. ఈ రోజున మీ నాయకులు ఈ రోజున తెలుగుదేశం మా నాయకులు మాట్లాడిన నాయకులు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ వ్యవసాయం గురించి మీరు పట్టించుకోరు. విదేశాల్లో ఉన్నటువంటి ఏజెన్సీలను మీరు ఎంబడి పెట్టుకొచ్చి అమరావతిలో ఉన్నటువంటియో లేకపోతే వైజాగ్లో ఉన్నటువంటి కాంట్రాక్టులు వాళ్ళకి అప్పగించి వాళ్ళతో లాలూచీలు పడి ఈ రోజున మీరు ఆంధ్రప్రదేశ్ని మీరు ఏమి చేద్దామని మీరు అనుకుంటున్నారు. అలాగే గతంలో మేము ఏం చేసాము, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది మీరు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి మేము చూస్తున్నాం. రైతు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి ఆలోచించడం, రైతు గిట్టుబాటు ధరలు అలాగే రైతుకు కావాల్సినటువంటి ధరలతో పాటు సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ అందించినటువంటి గవర్నమెంట్ 5 సంవత్సరాలు 4 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను మా సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే రైతులను విస్మరించినటువంటి ప్రభుత్వాలు గతంలో చూసాం, మళ్ళీ చూస్తున్నాం. మీకు మళ్ళీ రైతులు తగిన శాస్తి చెప్పేటువంటి కాలం వస్తుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, వాటిలో మీకు బుద్ధి చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతులు మీరు తక్షణమే మేలుకొని వారికి కావాల్సినటువంటి వ్యవసాయానికి కావాల్సినటువంటి ఎరువులు విత్తనాలు అలాగే గిట్టుబాటు ధర ఇస్తారు. ఇవ్వకపోతే మీరు మళ్ళీ మామూలుగా రైతులతోనే మీరు రైతుల ద్వారానే మళ్ళీ మీరు కొట్టుకుపోతారని మేము చెప్పడం జరుగుతుంది. దీనికి వేరే మా పార్టీ పరంగా వేరే ఉద్దేశం లేదు. ఇది మామూలు రైతులుగా కావాల్సినటువంటి అవసరాల గురించి మేము మాట్లాడుతున్నాం. ఈ రోజున దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయవలసిందిగా కూర్చున్నాం. మీరు మాట్లాడే అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎక్కడ ఏరియా ఉందో మీరు చూపించండి. లేదు మీరు మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు పెట్టి రైతుకి మీరు ఎకరానికి ఒక యూరియా బస్తా ఇప్పుతారా? రండి ఇప్పించండి. మామూలుగా మీరు ఏమీ ఈ రోజున గాలికి వదిలేసి మేము మామూలుగా పూర్తిగా యూరియాని సప్లై చేస్తున్నాం, ఎరువులు సప్లై చేస్తున్నాం. ఎరువులు బ్లాక్ మార్కెట్లో ఉంది, యూరియా బ్లాక్ మార్కెట్లో ఉంది. అదేవిధంగా ఈ రోజున రైతుకు చూస్తే మీరు విత్తనాలు ఇచ్చింది లేదు. రైతులందరినీ మీరు విస్మరించారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు భరోసాలని విస్మరించి ఈ రోజున రైతును రోడ్డును పడేటట్టు చేశారు. దీన్ని గమనించి మీరు దీన్ని మేలుకొని మీరు ఏదైనా సరే చేస్తారు. అలాగే నూజివేడు ప్రాంతంలో ఉన్నటువంటి మామిడికాయ నష్టపోయారు కాబట్టి ప్రతి ఎకరానికి 30,000 నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుతున్నాం.